మాకెవ్వరికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పాలి వాసంతి గురించి. యాక్చువల్లీ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్. ఈ క్వశ్చన్ అడుగుతామని చెప్తా. మ్మ్. గలీజ్గా ఉర్లుతుంది. ఉర్లిందనంటే నేను భయపడతా. ఆపోజిట్ ఆంటీ వాళ్ళు ఇల్లు ఉంటారు, ప్లీజ్ దండం పెడతా, ప్లీజ్ ప్లీజ్ ఇట్లా అంట. ఇది నమ్మను నేను. హా, అడగండి ఒకసారి. పెద్ద స్పీకర్ వన్ పిన్ 2 పిన్ 2 పిన్ స్పీకర్ అన్నా సరే ఒకసారి యాక్ట్ చేసి చూపించి వాసంతి ఎలా బిహేవ్ చేస్తుందో. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా అంటది అది. అది ఇంకా చాలా గట్టిగా వస్తుంది అనమాట. నా పేరు గట్టిగా శివ అని అరుస్తుంది కదా, ప్యాంట్ తడిచిపోతుంది నాకు. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది అని చెప్పి ఉరుకుతాను రూమ్ లోకి. నేను అసలు మాట్లాడను. ఫస్ట్ మా అత్తయ్య అన్నాను అనమాట, ఎప్పుడైనా తన కోపం వచ్చినా ఏం చేసినా సైలెంట్ అయిపో, వెళ్ళిపోరు మీరు, ఒక 10 minutes మాట్లాడకు, సైలెంట్ ఉండు అని. మా అత్తయ్యకి తెలియదు కదా నేను అవన్నీ చేసిన తర్వాత కూడా తిని నా మీద అరుస్తుంది అని. అత్తయ్య కూడా నాకు ఇదే చెప్తారు తెలుసు. నువ్వు సైలెంట్ అవ్వమనా? నువ్వు అవునా వాసంతి అలా అరుస్తావా? కోపం అందరికీ ఉంది, అందరు మనుషుల్లో కోపం అనేది ఉంది. సో ఆ కోపంలో ఎలా బిహేవ్ చేస్తాం అనేదే చెప్తున్నాడు అంతే. అంతే, అదే చిన్న థింగ్స్ అవి కానీ యా ఇన్స్టాంట్ గా రియాక్ట్ అవుతుంది. మంజు నాకు చాలా హై టెంపర్ అనేది ఉంది. ఇన్స్టాంట్ గా ఇన్స్టంట్ ఆలోచించదు. అంటే కూర్చొని ఒక 2 minutes ఎందుకు ఏంటి ఎలా ఏం ఆలోచించదు. సో నేను చెప్పేది అది, దానికి కామ్ అవ్వు. ఫస్ట్ సిచ్యువేషన్స్ ని క్లియర్ గా అర్థం చేసుకో, తర్వాత యూ కెన్ హ్యాండిల్. నీకు తెలుస్తుంది ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో అదొక్కటే, ఇక తన దగ్గర అదేం లేదు. ఇంకా మిగతావన్నీ కానీ లవ్ బాగా చూపిస్తుంది. అవునా? మస్త్ ఎక్స్ప్రెసివ్. అంటే అందరి ముందు చేస్తలేదు కానీ, అంటే ఎక్స్ప్రెస్ చేయాల్సిందంటే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను తింటున్నా అంటే నన్ను లేవనియదు, తీసుకొచ్చేస్తుంది, అన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అండ్ నేను టైర్డ్ ఉన్నాను అంటే తను వెంటనే వెళ్ళి కుక్ చేసి, నేను తిననన్నా కూడా బతిమిలాడి తినిపిస్తుంది. దా తినుదా అని. చిన్న చిన్న థింగ్స్ అనమాట. నన్ను ఎవరైనా ఒక మాట అంటే తీసుకోదు, పొసెసివ్ అస్సలు తీసుకోదు. అంటే అట్లా కాదు, ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నా కూడా ఫీల్ అవుతుంది, బాగా ఫీల్ అవుతుంది. నాకనే ఎక్కువ ఫీల్ అవుతుంది, జస్ట్ లైక్ మీ. అన్న గురించి అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఏవైతే చిన్న చిన్న థింగ్స్ అని అన్నాడు కదా, సో ఒక అమ్మాయికి కావాల్సింది ఆ చిన్న చిన్న థింగ్స్. ఆ చిన్న చిన్న థింగ్స్ కే పడిపోతాం. పెద్దవి ఏవి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏమి అవసరం లేదు. చిన్నది తినిపించడం, కేరింగ్ చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ టైం. ఎస్ ఎగ్జాక్ట్లీ. అది ఇవి చిన్న చిన్నవి నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్ వాడే చేసిస్తాడు. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్లీ. ఎవరి అంటే ఎలా పిలుచుకుంటారు ఇద్దరు? బేబీ అంటే నా పేరు పవన్ కళ్యాణ్, కాకపోతే కళ్యాణ్ శివ్ అని మార్చుకుందాం అనుకున్నాను స్క్రీన్ నేమ్ వచ్చేసి. సో సో పవన్ కళ్యాణ్ శివ్ అనేది పెట్టేసుకున్నాను. ఇక శివ భక్తుడిని కాబట్టి, చాలా పెద్ద భక్తుడిని. వెరీ గుడ్. అలా తను శివ్ అని పిలుస్తుంది, శివ్ బేబీ. కోపంలో మాత్రం ఇద్దరం పేర్లు పెట్టి మేము పేర్లు పెట్టి పిలుచుకున్నామంటే ఇద్దరు కోపంలో ఎక్కడో హర్ట్ అయినాం. ఇక వసంతి అన్నానంటే ఇక నేను తన మీద కోపంతున్నా. అట్లా పవన్ కళ్యాణ్ అన్నా అంటే చెప్పు వసంతి అంట, చెప్పు పవన్ కళ్యాణ్ అంటారు. లేదంటే నార్మల్ బేబీ బేబీ అంతే. సో వాసంతి ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా? తనకు నేను చేసే ముద్దపప్పు ఆవకాయ ఇష్టం. యాక్చువల్లీ గీ ముద్దపప్పు ఆవకాయ. పాపం తనకి తెలియదు, బట్ యూట్యూబ్ లో చూసి తిన స్టైల్ రెసిపీలో చేసిస్తాడు. నెక్స్ట్ లెవెల్. అంటే నేను రిఫరెన్సెస్ కి 1-2 చూస్తాను అంతే, దాని తర్వాత మిగతావన్నీ లైక్ కుకింగ్ ఇస్ ద మెయిన్ పార్ట్. సీరియస్. నా ఇంట్లో చిన్న చిన్న థింగ్స్ అంటాను కదా, నేను ఎప్పుడైనా 3 పూటలు గ్యాస్ ఆన్ ఉంటుంది మా ఇంట్లో. షూటింగ్స్ కి వెళ్తే నేను చిన్న చిన్న థింగ్స్, మా పాప నైట్ షిఫ్ట్స్ చేస్తాడు. సో మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి లెటర్ లో బేబీ హ్యావ్ ఇట్ అని చెప్పి బాక్స్ పెట్టి నాకు తను పడుకుంటాడు. మళ్ళీ నేను మార్నింగ్ లేసి అది తీసుకొని వెళ్తాను షూటింగ్ కి. సో అలా బాక్స్ ప్రిపేర్ చేస్తాడు నాకు. ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ నేను టిఫిన్ తినను, లంచ్ చేస్తాను. తనకు తెలుసు అది. సో ఏదో ఒకటి బ్రెడ్ అయినా ఉప్మా అయినా ఏదో ఒకటి హీల్ ప్రిపేర్ అండ్ ఒక లెటర్ రాసి క్యూట్ గా వర్క్ చేసిన తర్వాత 5 o'clock కి లాగౌట్ చేసి పడుకుంటాడు. సూపర్. ఈ చిన్న చిన్న థింగ్స్ అవి నాకు అక్కడ లవ్ అండ్ కేరింగ్ బోత్ కనిపిస్తుంది. అన్న ఫేవరెట్ ఫుడ్ ఏంటి వాసంతి? బిర్యానీ. ఆఫ్ కోర్స్ ఇక ఎవరికి నచ్చదు బిర్యానీ. నాన్ వెజ్, నేను ప్యూర్ నాన్ వెజ్ లవర్. కానీ అప్పుడప్పుడు ఇక ఇంట్లో అంటారు కదా 41 days 5 days శ్రావణ మాసము, అప్పుడు మస్తు ఇట్లా కింద మీద అవుతుంటా. ఫ్రైడే నేను పూజ చేసినప్పుడు మాత్రం ఏమి తినాడు పాపము. ఉప్పు దీపం పెడతా తినక ఇంట్లో అంటది. సరే ఆర్డర్ పెట్టుకో అంటది, కానీ నేను ఆర్డర్ పెట్టుకోను. ఇక తినకు అన్నప్పుడు ఇక ఇంట్లో వండనప్పుడు ఇంకెందుకు అన్నట్టు 1 day అడిగింది యాక్చువల్లీ. ఈ లవ్ పీరియడ్ లో మీ ఇద్దరి పరిచయం దగ్గర నుండి టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా తన కోసం మీరు సాక్రిఫైస్ చేసింది ఏమైనా ఉందా? తనకి ఇప్పటి వరకు చెప్పలేంది. నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను మంజు. సో చాలా చాలా రా ఉంటుంది సినిమా. అది
చాలా రా. సో తనకి నేను స్టోరీ నాకు ఇష్టం బాగా నరేట్ చేయడం అంటే. నేను నా ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్ డైరెక్టర్ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నామంటే 8 hours కూర్చున్నామనంటే 8 hours మాకు స్టోరీ డిస్కషన్, సీన్స్, కెమెరా వర్క్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, మనకి ఈ సీన్ ఇలా ఉండాలి. సో తనకు చెప్పినప్పుడు ఈ సినిమా చేసినావు అంటే తోడకలు తీస్తాను. ఆ సినిమా నేను వేసుకోలేదు, నన్ను వేసుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అది, తిని రాకముందు నుంచి, లైక్ 3 years నుంచి అనుకున్న స్టోరీ. చెప్పాలంటే తనకు అది డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అది, పెద్ద సినిమా అది. యాక్చువల్లీ దానికన్నా పెద్ద స్టోరీస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది బాగా కనెక్ట్ అయింది నాకు హార్ట్ కి. సో దాని తర్వాత ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, లైక్ స్క్రిప్ట్ చేంజ్ చేయడం స్టార్ట్ చేసాయి. ఏదైతే Sacrifice. అన్ని కట్స్ చేసుకుంటూ వచ్చాను. నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ ఎక్కువ ఉంటారు దాంట్లో. అందుకే స్కిప్ చేయమన్నా. లైఫ్ టైం హీరోయిన్ ఉందా అందులో? ఉంది, లాస్ట్కి వచ్చి తనదే ఉంటుంది. అంటే చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయిలేండి, అది రియల్ స్టోరీ ఏం కాదు, అది అంతా స్క్రిప్టెడ్, అలా వెళ్ళిపోతుంది అంతే. దాంట్లో తిన లైఫ్ లో జరిగినవి కొద్దిగా యాడ్ చేసుకున్నాడు, విచ్ హీ వాంట్ టు షో టు అంటే నా లవ్ లైఫ్ తనతో ఏదైతే ఉందో నేను అది దాంట్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాడు. సో అది నాకెందుకు అంత మందితో అంటే ఓకే, తను స్క్రిప్ట్ వైజ్ చూసాడు, నేను ఒక వైఫ్ లాగా చూసాను అనమాట. అది నాకు నచ్చక లైక్ ఓకే నచ్చలేదు, దట్స్ ఓకే, ఐ జస్ట్ స్టాప్ ఇట్ అని అన్నాడు. డన్. అంటే నేను యాక్చువల్లీ 3 years బ్యాక్ నుంచే నేను అంటే ఒక ఫ్యాన్ కి తెలుస్తుంది అంటే తన హీరోని ఎలా చూడాలి అనేది. సో బేసిక్గా నాకు నేను చాలా పెద్ద ఫ్యాన్, అంటే నాకు ఇష్టం అలాగా. లవ్ యువర్ సెల్ఫ్ అంటాం కదా, నేను చాలా సెల్ఫ్ అబ్సెస్డ్. నేను అద్దం ముందు కూర్చొని ఎంతసేపు అయినా మాట్లాడుకుంటా. ఐ టాక్ టు మై సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు ఎనీవన్. నేను నాతో డిస్కస్ చేస్తుండే. నాకు మస్తు స్టేజ్ ఫియర్ ఉంటుండే. ఇవన్నీ అసలు నాకు 2 years బ్యాక్ పోయినాయి ఇవన్నీ. నేను సినిమా చేసేంతవరకు కూడా 10 మంది మధ్యలో కూర్చొని మాట్లాడాలంటే నాకు మస్తు ఇట్లా షివర్ అవుతుండే. నేను కోవిడ్ పుణ్యమాన ఇంట్లో కూర్చోడు, ఇక తర్వాత నా ఫేస్ నన్ను చూసుకున్నాడు, రికార్డ్ చేసుకున్నాడు. ఫస్ట్ నన్ను నేనే యాక్సెప్ట్ చేయాలి. సో లైక్ స్లోగా జరిగింది. దాని తర్వాత నాకు మూవీస్ అండ్ ఆల్ ఇవన్నీ వచ్చాయి. నేను మస్తు భయపడుతుండే షూట్ అండ్ ఆల్. ఒక 200-300 crowd మధ్యలో ఫైట్ సీన్ చేయాలా, ఇవన్నీ నాకు చాలా కష్టంగా అనిపించింది. సెకండ్ మూవీ నాకు అలా లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోయింది. లైక్ 1000 people crowd లో కూడా నేను చాలా ఈజీగా చేసేసాను. దాని తర్వాత ఇక వసంతి వచ్చినాక తనకి నా లైఫ్ స్టోరీ ఇదంతా చెప్పిన, అంటే నేను రాసుకున్న స్టోరీ చెప్పిన, ఇట్లా అనుకుంటున్నాను, నా హీరో ఇలా ఉండాలనుకుంటున్నాను అని. ఇంత రా ఉంటుంది, కాకపోతే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఎందుకు అలా ఉన్నాడు ఏంటి, సీన్ టు సీన్ చెప్తాను అనమాట. ఈ సీన్ ఎందుకు, నైట్లో ఎందుకు, డేలో ఎందుకు సీన్ అని. తను వినదు, అందుకే నేను వసంతి దగ్గర డిస్కస్ చేయను. మొత్తం ఆల్మోస్ట్ నేను అనుకున్నది 90% ట్రిమ్ చేసేసి 10% పెట్టేసి సెకండ్ హాఫ్ మా ఇద్దరిది పెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇక ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 10 months మేము ఆ స్క్రిప్ట్ మీద కూర్చున్నాము, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంతమంది రూల్స్ పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పటి వరకు అది వేరే లైఫ్, ఇది వేరే లైఫ్. ఇప్పుడు మన ఇద్దరం ఒకటి అవ్వబోతున్నాం, మన లైఫ్ ని ఇలా బిల్డ్ చేసుకోవాలి, మన కెరీర్ ఇలా ఉండాలి, ప్లానింగ్ అది ఇది ఉంటుంది. తను చూస్తే యాక్ట్రెస్, మీరు చూస్తే సాఫ్ట్వేర్ కదా. అంటే లైక్ మీరిద్దరు ఏమైనా ఒక బౌండరీస్ అంటే లైక్ ఏదైనా పెట్టుకున్నారా, రూల్స్ కానీ అలాంటిది ఏదైనా ఉందా? లేదంటే ఇప్పుడంతా కూడా ఒకప్పుడు ఒక మాట మీద కపుల్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడంతా నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నా లైఫ్ నేను నచ్చినట్టుగా ఉంటా, అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు ఫస్ట్. ఇలా ఉండకూడదు అనేది కూడా చాలా ఎక్కువైపోయింది ఈ విషయంలో ఒకటైతే జరుగుతుంది. యాక్చువల్లీ బిఫోర్ దట్ నేను సాఫ్ట్వేర్ అనే ముందు నేను కూడా యాక్టింగ్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్ అనేది నాకు ఒక పార్ట్ టైం లాంటిది. నేను వన్స్ దీంట్లో ఎస్టాబ్లిష్ అయినాక నేను ఐ డెఫినెట్లీ క్విట్ దట్ జాబ్. నేను చేసేది కూడా తన కోసం, నా కోసం, మా కోసం. అంటే ఫర్దర్గా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు చిన్న చిన్న థింగ్స్కి. కానీ మనల్ని మనం మెయింటైన్ చేసుకునేటట్టు, ఎవరి దగ్గరికి వెళ్ళి మన పేరెంట్స్ దగ్గర కానీ తన పేరెంట్స్ కానీ వీ షుడ్ నెవర్ అడుక్కోవద్దు. ఇట్లా చేయి అంటే అడుక్కోవడం ఇన్ ద సెన్స్ చేయి చాపకూడదు మనము. అంటే మా పేరెంట్స్ అలానే ఉన్నారు. సో దట్స్ ఇక. అండ్ బౌండరీస్ అంటే మేము ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదు. లేదు కానీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు. బట్ వన్ థింగ్, యాజ్ నేను టీవీ సైడ్, సో తిను అప్కమింగ్ ఇండస్ట్రీ సైడ్, సో తనది ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా. సో ఈ పొజిషన్ లో నేనున్నా కూడా, సో ఐ డోంట్ వాంట్ టు కమ్ టు టీవీ అని ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇలాగే ఉండేదాన్ని. సో టీవీకి రావాలంటే 10 సార్లుగా 2 years నేను కూర్చొని ఏడ్చేదాన్ని. సీరియస్, తనకు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు. బట్ ఇదే తిను కూడా ఫేస్ చేశాడనమాట ఇప్పుడు. సో నేను ఎక్కడైనా షోస్ కి, చాలా డాన్స్ షోస్ మా ఇద్దరికి ఆఫర్స్ వచ్చాయి, డాన్స్ షోస్ చేయమని చెప్పి, చాలా ఇంటర్వ్యూస్ అండ్ యునో టీవీ షోస్ చాలా మంది ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే నాకు ఐ వాంట్ టు టేక్ హిమ్, బట్ తినేంటంటే ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇంకా రాలేదు కదా, ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా, రావడమే టీవీకి ఎందుకని
నేను అర్థం చేసుకున్నాను దాన్ని. సో, ఓకే. సంక్రాంతి ఈవెంట్ చేసే చాలు. ఇంక నేను అడగను నిన్ని, ఫోర్స్ చేయను అని నేను అన్నాను. సో, నా కోసం పాపం వచ్చి చేశాడు. సో, తెలియకపోయినా పేషెన్స్ టీవీ షోస్ అంటే తెలుసు కదా! మార్నింగ్ ఎళ్తే నైట్ కూర్చుంటాం. మొత్తం కూర్చున్నాడు తెలుసా అసలు నాతో. సో, అదొకటి నీ కోసం వచ్చి చేస్తానని చెప్పి. అండ్ ఇంటర్వ్యూస్ ఎవరైనా అడిగినా కూడా, సరే నీ కోసం వచ్చి చేస్తానంతే. సో, ఇది ఎఫెక్ట్ కాకుండా ఉంటే చాలు నాకు అన్నట్టు ఆలోచిస్తాడు తను. సో, అందుకే నేను ఎక్కడా కూడా తనని ఫోర్స్ చేయననమాట. తన ఇది తనకిచ్చేసాను. నేనైతే అయిపోయింది అంతా ఇప్పుడు వచ్చేసి టీవీ దాకా కూర్చున్నా లాస్ట్. అదే ఎండ్, ఇంకేం లేదు మన ఇండస్ట్రీలో. టీవీనే ఎండ్ మనకి. సో, తనకింకా 2 ఇయర్స్, 3 ఇయర్స్ నేను వదిలేద్దాము అని నేను అనుకున్నాను. సో, ఇదొక్క థింగ్ అయితే మా ఇద్దరి మధ్య నడుస్తుంది. నేను అర్థం చేసుకున్నాను. సో, ఎవ్రీథింగ్ తను విల్ బి ఎప్పుడు ఫోర్స్ ఓకే. చేయలేదు కానీ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే మనం ప్రిపేర్ లేని దానికోసం మనం వెళ్తే ఐ నో హౌ ఇట్ హర్ట్స్. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ చేయాలని నాకు అసలు ఉండదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ల్యాప్టాప్ తీసి గట్టిగా పీసెస్ పగిలేదాకా కొట్టాలనిపిస్తుంది. తప్పదు. అదేంటంటే దట్స్ అదే నా ఫుడ్ ఇప్పుడు సాఫ్ట్వేర్. ఇక దాన్ని నేను అలా చేయలేను ఇక. సో నేను షోస్కి టీవీ ఈ ఛానల్స్ అంటే దేన్ని నేను తక్కువ చేయను. ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళ ఫీల్డ్లో అది తోపు. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పటికి వెళ్ళి నేను అనుకున్నది ఏంటంటే నాకు యాక్టింగ్ ఇష్టం, నాకు సినిమానే కావాలి. సినిమా అంటే మళ్ళీ నాకు ఎట్లా అంటే థియేటరే కావాలి. సో నేను అట్లా అనుకున్నా, ఒప్పుకుంటా. వెనకాల ఎవరు లేరు, సింగిల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన. ఇక మన చేతులు ఇక మన 100% 200% ఇస్తాము. అయితే అవుతుంది, లేకపోతే కాదు. ఇక అది కాకుండా మస్తున్నాయి మనకి చేసుకోనికి, బతకాలంటే 100 మార్గాలు మంజు. పక్కనోడికి ఎఫెక్ట్ కాకుండా నువ్వు ఏమైనా చేయి, మంచిగా చేయాలి. సో దట్స్ వాట్ ఐ బిలీవ్.